సామాన్యులకు షాక్ ఇస్తూ అందనంత ఎత్తులో దూసుకెళ్లిన బంగారం వెండి ధరలు అనూహ్యంగా పాతాళానికి పడిపోయాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ధరలు భారీగా దిగొచ్చాయి. సో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఒక్కరోజే 11,000 తగ్గింది. కేజీ వెండి ఏకంగా 59,000 క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,73,000 పలుకుతోంది. అయితే కేజీ వెండి ధర 3,48,000గా ఉంది. ఇన్ని రోజులు భగ్గుమన్న ధరలతో బంగారం అంటనే భయపడిన పసిడి ప్రియుల ధర తగ్గడంతో గోల్డ్ కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే వెండి భారీగా తగ్గడంతో కూడా ఇప్పుడే పెళ్లిళ్లు పేరెంటాలకు కొనిపెట్టుకోవాలని మధ్యతరగతి ప్రజలు ఆలోచనలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, చెప్పండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్ రేటు హైక్ అయ్యే అవకాశం ఉందా? గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలకు ఇవాళ సడన్ బ్రేక్ పడిందని చెప్పొచ్చు. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్ ఆల్ టైం గరిష్టానికి చేరిన బంగారం వెండి ధరలు ఇవాళ దిగొచ్చాయి. సామాన్యులకు షాక్ ఇస్తూ అందనంత ఎత్తులో దూసుకెళ్లిన బంగారం వెండి ధరలు అనూహ్యంగా ఇవాళ పాతాళానికి పడిపోయాయని చెప్పవచ్చు. ఏదైతే ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఇవాళ ఒక్కరోజే 11,000 తగ్గింది. దాంతో పాటు బంగారంకి తోడు వెండి ధరలు కూడా గతంలో బాగా పెరిగాయి. ఈసారి బంగారంకి తోడు వెండి ధర కూడా 59,000 ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వెండి ధరలు 15% తగ్గి లోయర్ సర్క్యూట్ తాకాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,73,000 పైగా ఇవాళ పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 3,48,000కు ఇవాళ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే వెండి బంగారంకు పోటీగా వెళ్లి రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో ఇవాళ మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఏదైతే అమెరికా డాలర్ విలువ క్రమంగా కోలుకుంటుంది. దీంతో బంగారం వెండికు మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని ఏదైతే బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మనం చూస్తున్నట్లయితే ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి తగ్గి ఇన్వెస్టర్లకు ఆందోళన సద్దుమునిగింది. అయితే భారత మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు బంగారం భారీగా తగ్గుముఖం పడ్డాయి. బడ్జెట్ ఏదైతే 2-3 రోజుల్లో ఉన్నటువంటి బడ్జెట్ కు ముందు ఈ ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన ఈ బంగారం వెండి ధరలు సడన్ గా ఇవాళ ఈ టర్న్ తీసుకున్నాయి. బంగారం వెండి లోహాలపై పెట్టుబడులకు సేఫ్ అని భావించి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఊహకందని రీతిలో ధరలైతే పెరిగాయి. మరి రాబోయే 2-3 రోజుల్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా మార్కెట్ లో భారీ తగ్గులు లాభాలు తీసుకోవడంలో ఒక్క రోజులోనే 5 లక్షల కోట్ల బంగారం సంపద ఆవిరైంది. బడ్జెట్ తర్వాత వాటి ధరలు తగ్గుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా డాలర్ విలువల మార్పులు మరియు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కు వేగంగా మారడం వల్ల ఈ చారిత్రాత్మక మార్పులు సంభవించాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు ఇలా దిగి రావడం శుభ పరిణామమే అని మార్కెట్ నిపుణులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మార్కెట్ తీవ్రమైన అస్థిరతలో ఉంది. కాబట్టి పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులు ప్రతిరోజు ధరలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అయితే మార్కెట్ నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. సంజన. ఆల్ రైట్ యాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.